హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ప్రేమ కాదు, లైసెన్స్ ప్రేమ. దీని గురించినటువంటి దిమ్మ తిరిగిపోయేటటువంటి నిజాలు ఏముందలే అని వీడియో స్కిప్ చేసి వెళ్ళొద్దు, జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలోనే లేని వీడియో మొట్టమొదటిసారిగా నేనే పెడుతున్నాను. కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఇప్పుడున్న యూత్ కానీ ఎవరికైనా సరే మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియో అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు చాలా యూజ్ అయ్యిద్ది. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ ప్రపంచంలో ముఖ్యమైనది ఏంటంటే రెండే రెండు. నాకు తెలిసినంత వరకు ఎవరికైనా సరే పెద్ద పెద్ద మేధావులను అడిగినా సరే చెప్పే మాట ఏంటంటే, ఒకటి డబ్బు, రెండు ప్రేమ. కానీ ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమని చెబుతారు? ఒకటి ప్రేమ, రెండోది కూడా ప్రేమ అనే చెబుతారు. మాకు ఉన్నా లేకపోయినా నాకు ప్రేమించిన మనిషి నా పక్కన ఉంటే చాలు, మేము హ్యాపీగా బతికేస్తాము, మాకు ఆస్తులు అవసరంలో అంతస్తులు అవసరం లేదు అని చెప్పి చెప్పుకుంటారు. అవి మాటల వరకు. కొన్నాళ్ళు ప్రేమించినటువంటి కొత్త ఇదంటారు చూడండి, అప్పుడు దాకా ఈ ప్రేమ అనేది ఓకే బాగానే ఉంటది. కానీ తర్వాత ఉంటుందా? అసలు వీళ్ళు నిజంగా పెళ్లిళ్ళు చేసుకుంటారా? అసలు ప్రేమ అనేది ఏ వ్యక్తుల మధ్య నిజంగా ఉంటది? ప్రేమ అనేది ఊరకు చెప్పుకోవటానికే కానీ అసలు నిజమైన మీనింగ్ అయితే మాత్రం ఇదే. అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవటం. అసలు ఈ ప్రేమ అనేది ఎవరి మధ్య ఉంటే నిజమైన ప్రేమ? ఇప్పుడు ప్రేమ అనేది ప్రతి ఒక్క దానికి కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క రిలేషన్లో కూడా ప్రేమ అనేది పెట్టుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. బాగానే ఉంటది, చెప్పుకోవటానికి వరకు, వినటానికి వరకు బాగానే ఉంటది. కానీ నిజంగా ఎవరి మనసుల్లో నిజంగా ప్రేమ అనేది ఉందో అసలు మీకు తెలుసా? నాకు తెలిసినంత వరకు ప్రేమ అనేది ఒక రిలేషన్స్ లో మాత్రమే ఉంటది. అంటే ఇప్పుడు మనం ఏమన్నా ఒక షాప్ స్టార్ట్ చేసామనుకోండి, దానికి లైసెన్స్ కావాలి. లైసెన్స్ ఉంటేనే ఆ షాప్ అనేది దాని జోలి ఎవ్వరు రాకుండా ఉంటారు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి లైసెన్స్ తెచ్చుకుంటాము. లైసెన్స్ తెచ్చుకొని ఆ షాప్ని రన్ చేసుకుంటే దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటది. ఎందుకంటే దానికి లైసెన్స్ అనేది ఒకటి ఉంది. అది మన సొంత పని, మనం సొంత కష్టంతో పెట్టుబడితో పెట్టుకొని చేసుకుంటాం కాబట్టి దాని మీద మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటది. అలాగే ప్రేమకు కూడా లైసెన్స్ ఉంది అని నేను అంటా. లైసెన్స్ ఉన్నటువంటి వాటిలోనే, లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల మీదే ప్రేమ ఉంటుందని నా ఫీలింగ్. మరి మీరేమంటారు నాకు తర్వాత కామెంట్ చేయండి. ఎందుకంటే లైసెన్స్ అంటే ఏంటి? లైసెన్స్ అనేది ఒక పెళ్లితో సాధ్యమైద్ది. ఒక ప్రేమ అనేది ఒక భార్యాభర్తల మధ్య మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఒక వేరే ఆ అమ్మాయి మొగుడు వచ్చేసి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ మీద నాకు ప్రేమ ఉంది అని చెబితే అది పచ్చి అబద్ధం. అదే ఇంకో ఆడదెళ్ళి ఇంకో మగోడి దగ్గరికి వెళ్ళి నీ మీద నాకు ఉన్న ప్రేమ, నీకోసం నేను చచ్చిపోతానని చెబితే అది పచ్చి అబద్ధం. ఇవన్నీ నిజాలు కాదు. దీన్ని ప్రేమ అని అనరు. నిజంగా చచ్చిపోతారా? చచ్చిపోతామని అంటున్నారు కదా, చచ్చిపోమనండి. నిజంగా చచ్చిపోతారా? ఒకవేళ అక్కడ దాకా వెళ్ళినా కూడా దాన్ని ఓవర్ యాక్షన్ అంట నేను. అదేం నిజం కాదు. వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవటానికి ఓవర్ యాక్షన్ చేయటం అని అంట. నిజమైన ప్రేమ అనేది ఒక భార్యాభర్తల రిలేషన్లో మాత్రమే ఉంటది. ఒక భార్య ఒక మగోడిని బయట ఆడది ఎంత కష్టపడి అట్రాక్ట్ చేసినా కూడా వాడు ఎంతవరకు అట్రాక్ట్ అవ్వాలో అంతవరకు మాత్రమే అట్రాక్ట్ అవుతాడు. వాడి మహా అయితే సాధ్యమైతే ఆ మనిషే మన దగ్గరకు వస్తాడేమో, కానీ మనం చేసేటటువంటి అట్రాక్షన్కి మనం కూడా నచ్చితే ఆ పర్సన్ మాత్రమే మనం మన దగ్గరకు తెచ్చుకోగలము. కానీ ఆ మనిషి మనసు అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ మనిషి మనసును మాత్రం మనం తల్లకిందులుగా తపస్సు చేసిన ఈ జన్మ కాదు కదా, 100 జన్మలు ఎత్తినా కూడా ఆ మనిషి మనసును మనం తెచ్చుకోలేము. ఆ మనిషి మనసు అనేది ఎప్పుడు కూడా తన భార్యనే కోరుకుంటది, తన భార్య దగ్గరే ఉంటది. ఆ భార్య అందంగా ఉన్నా లేకపోయినా, అది ఎట్లాంటిదైనా సరే, కుంటిదైనా గుడ్డిదైనా ఏదైనా సరే, వాడు కనుక ఒక్కసారి కనుక తాళి కనుక కట్టాడంటే, తాళి అనే లైసెన్స్ కనుక అక్కడ పడింది అంటే ఆడికి దాని మీదే ప్రేమ ఉంటది. అది తిట్టినా తన్నినా, అందంగా ఉన్నా లేకపోయినా కూడా దాంట్లోనే మంచితనం ఎత్తుక్కోవాలి కూడా. అదే నిజం, దానికి కాదని ఎవరు అంటల్లా. కానీ ఈ బయట అట్రాక్షన్స్కి లోనైపోయి చిన్న చిన్న వాటికి కాస్త ఎవరన్నా మగోళ్ళు బాగుండంగానే ఆడోళ్ళు బాగుండంగానే మగోళ్ళు ఏదో ఒక రకంగా నానా తంటాలు పడి ఫోన్ నెంబర్లు సంపాదించుకొని ఎట్లా కలుసుకుంటారు. కలుసుకున్నా చేసినా కూడా అది ఒక కోరిక మాత్రమే.
అది ఒక అట్రాక్షన్ మాత్రమే, అది ప్రేమ కాదు. అసలు అందులో ఎక్కడా కూడా కోసినా కూడా లవ్ అనేది ఉండదు. కాసేపు మాట్లాడతారు అంతవరకే. ఆ మనిషి ప్రేమను సంపాదించడానికి నువ్వు పొద్దుగూకులు కూడా 24 గంటలు కూడా ఆ మనిషిని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినా నువ్వు చేసినంతసేపే నీ స్థానం. తర్వాత మళ్ళీ నువ్వు డౌన్ అయిపోతావు. కాస్త ఏమైనా ఒక మాట తేడాగా చూపిస్తే నీ బతికేందో బయట పెడతారు. అట్లా కాకుండా పెళ్ళాం ఏమి అట్రాక్షన్ చూపిస్తుంది పొద్దుగూకులు, పెళ్ళాం ఏ అట్రాక్షన్ చూపిస్తుందని ఆ మొగుడు ఆ పెళ్ళాం చుట్టూ తిరుగుతున్నాడు ఏంటంటే అది లైసెన్స్ ప్రేమలు మాత్రమే నిజము. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని చూసిన వాళ్ళందరూ మీరు నాకు నచ్చారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకోసం నేను చచ్చిపోతున్నానంటే చచ్చిపో అంటారు. అంతేగాని వాళ్ళు మీకోసం చచ్చారని కూడా, వాళ్ళ కోసం చచ్చారని అన్నా కూడా వాళ్ళు మనసులో కూడా ఒప్పుకోరు. కాబట్టి ప్రేమ అనేది ఒక్క రిలేషన్స్లో మాత్రమే సాధ్యం. భార్యకి భర్త మీద ఉండేది నిజము, భర్తకు భార్య మీద ఉండేది నిజము, ఆ భర్తకి కుటుంబం మీద తన భార్య పిల్లల మీద ఉండేది నిజము, పేరెంట్స్కి పిల్లల మీద ఉండేది నిజం, తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేది నిజం. మళ్ళీ పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉంటుందా అనేది అది అంతవరకు అనేది కూడా నేను చెప్పలేను ఆ విషయం. అట్లాగా ఈ సమాజంలో మనకి ఎక్కువగా ఎవరి మధ్య ప్రేమ అనేది ఉంటది, ఏది ఎక్కువగా వాల్యూ ఉంది అని అంటే కేవలం అది ఒక్క వివాహ బంధంలోనే ఉంది. ఈ ప్రపంచం అనేది నడుస్తుంది దాని మీద. ఒక్క భార్య భర్తల మధ్య ప్రేమ అనేది నిజం. వాళ్ళు చివరి దాకా కలిసి ఉంటారు, వాళ్ళల్లో ఎటువంటి ఇది ఉండవు. ఒకవేళ గొడవలైనా సరే చివరికి అది ప్రేమగా మారి వాళ్ళ అన్యోన్యం అనేది పెరగటానికి, వాళ్ళ మధ్య ఇంకా ప్రేమ పెరిగి వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉండటానికి ఆ గొడవలు కూడా వాళ్ళకి ప్లస్ అవుతాయి. ఆ రిలేషన్ అనేది ప్లస్ చేసిద్ది అనమాట. అలాగే ఇది వేరే రిలేషన్స్లో వచ్చేటప్పటికి నువ్వు ఒక చిన్న పొరపాటు చిన్నది ఏమన్నా చేస్తే దెబ్బంటే కట్టు అందరితో తెగిపోయిద్ది. దాన్ని మనం ఆపుకోలేము, అది అసలు మన వల్ల కాని పని. కాబట్టి లైసెన్స్ ప్రేమ, ముందు మీ ప్రేమకు లైసెన్స్ ఉందా లేదా అనేది చూసుకోండి. ఒక్క భర్తకు మాత్రమే భార్య మీద ఉంటుంది, వేరే వాళ్ళకి ఎవరి మీద ఉండదు. ఉందని చెప్పినా కూడా మీరు నమ్మమాకండి, నమ్మద్దు. ఎందుకంటే ఉండవు. నీకు తినటానికి లేకపోతే పెడతారా, నీకు రూపాయలు ఇవ్వంటే ఇస్తారా, నువ్వు చచ్చిపోతున్నావు అంటే వస్తారా నీ దగ్గరికి. నలుగురు చూడకూడదు, అది సీక్రెట్ లవ్, అది సీక్రెట్ రిలేషన్. లవ్ అని కూడా అనకూడదు, ఒక సీక్రెట్ రిలేషన్. ఎంతవరకు అది నలుగురిలో లేనప్పుడు, మన కష్టానికి పనికి రానప్పుడు, మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు పనికి రానప్పుడు ఎందుకు సమాజంలో విలువ పోగొట్టుకోవాలి అలాంటి పనులు చేసి. అలా కాకుండా భర్త మంచోడైతే చక్కగా భార్య పిల్లలతో హ్యాపీగా ఉండండి, తన భర్తతో హ్యాపీగా ఉండండి. చాలా మంది కూడా భర్తలు ఏదో చిన్న మైనస్లు ఉంటుంది అని చెప్పి భర్తలో కొంచెం బెటర్ వాళ్ళని చూసుకుంటున్నారు. ఆడైతే నాకు బాగున్నాయి, నేను కోరుకున్న లక్షణాలన్నీ వాడి దగ్గర ఉన్నాయి, ఆడు మగోడు, వాడు అందంగా ఉన్నాడు, వాడి దగ్గర మగోడు లక్షణాలు ఉన్నాయి, వాడు కరెక్ట్గా ఉన్నాడని వేరే ఆడదాని మొగుడు మీద వీళ్ళ ఫీలింగ్స్ అన్నీ చూపిస్తారు. నిజమే, నీ భర్తలో మైనస్ ఉండొచ్చు, కానీ నువ్వు వేరే వాడదాని మొగుడిని నువ్వు ఎంత ప్లస్ చేసినా, వాడిని ఎంత హీరో చేసినా మనిషి వరకు అయితే నీ దగ్గరకు వస్తాడు. వాడి మనసును మాత్రం నువ్వు ఎప్పుడు సొంతం చేసుకోలేవు. వాడి మనసు ఎప్పుడు వాడి పెళ్ళాం పిల్లల కోసమే కష్టపడిద్ది, వాడి పెళ్ళాం పిల్లల కోసమే చూసిద్ది. మనిషిని అది తాత్కాలికం, ఆనందం అనేది తాత్కాలికం, అది శాశ్వతం కాదు. అలా ఎప్పుడు కూడా వేరే వాళ్ళకు ప్రేమల కోసం, వేరే వాళ్ళ ఇది కోసం ఎదురు చూడొద్దు. ఎదురు చూసినా కూడా అది వేస్ట్, చివరికి జీరోనే దాని రిజల్ట్. నువ్వు సమాజంలో గౌరవం కోల్పోవటం తప్ప వచ్చేటటువంటి లాభం ఏమీ ఉండదు. చివరికి ఆ మనిషి చేతే నువ్వు అనిపించుకోవాల్సి వచ్చింది, నా పెళ్ళాం దేవత, నా పెళ్ళాం నాతోనే మాట్లాడిద్ది, నా వైపే చూసిద్ది, ఎటువంటి చెడు ఆలోచనలు చేయవు. నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటే నీకు నేనేనా, ఇంకెంతమందితో మాట్లాడుతున్నావు అని చెప్పి చివరికి నిన్నే బ్లేమ్ చేసేసి, నిన్ను క్యారెక్టర్ లేని దాన్ని చేసేసి నీ క్యారెక్టర్ని అక్కడ తీసేసి వెళ్ళిపోతారు పక్కకి. కాబట్టి ప్రేమ అనేది లైసెన్స్కి సంబంధించింది. ఒక షాపులకి, బిజినెస్లకి, వీటికి వాటికే కాదు లైసెన్సు. అన్నిటికన్నా ముఖ్యంగా ఉంది లైసెన్స్ ప్రేమలో ఉంది. నువ్వు ఎన్ని చేసినా కూడా నీ మొగుడు ప్రేమ అనేది నీ సొంతం, అది నీ సొంతం. వాడు మంచోడైతే ఓకే, మంచోడు కాకపోతే చేసేదేం లేదు, అట్ట ఉండటమే మంచిది, ఉత్తమం, అదే మంచిది. ఎందుకంటే పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్తే అంత మైనస్ అయిపోవటం తప్పితే నీకు వచ్చేది ఏం లేదు. నువ్వు ఎంత కరెక్ట్గానన్నా ఉండు, నువ్వు జీరోనే. వాళ్ళ ఫ్యామిలీ కింద, వాళ్ళ వైఫ్ల కింద నువ్వు జీరో. నీ వాల్యూ, నువ్వు ఎంత పెద్ద తోపైనా సరే నువ్వు వాళ్ళ కింద జీరో. కాబట్టి
నువ్వు సైలెంట్గా ఉండి నీ వాల్యూని పెంచుకో, అంతేగాని వేరే వాళ్ళ కిందకెళ్ళి నువ్వు చులకనైపోవద్దు. నీకంటూ ఒక ప్రత్యేకమైన వాల్యూ అనేది ఉంది. ఎప్పుడైనా తప్పు అన్న తర్వాత తప్పే. తప్పు అనేది కాసేపు కూసేపు సంతోషం ఇచ్చినా దానికి తర్వాత మాత్రం ఖచ్చితంగా అవమానాలు పడాల్సినటువంటి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే, అలాగే కొంతమంది లవర్స్ ఒకళ్ళ సిన్సియర్గా, ఒక అమ్మాయి వచ్చేసి 2-3 అబ్బాయిలను ప్రేమిస్తూ ఉంటుంది, ఒక అబ్బాయి వచ్చేసి 2-3 అమ్మాయిలను ప్రేమిస్తూ ఉంటారు. దాన్ని లవ్ అంటారా? నీకు నచ్చితే ఒక అమ్మాయే కదా నచ్చాల్సింది అబ్బాయికి. 2-3 ఎలా నచ్చుతారు అంటే దాన్ని లవ్ అంటారా, లేకపోతే ఇంకేమన్నా కొవ్వు అంటారా? నాకు అర్థం కావట్లే. అలాగే ఎందుకంటే అమ్మాయిలు కూడా ఈ రోజుల్లో అట్లా చేస్తున్నారు. అబ్బాయిలను కూడా అంటానికి లేదు. అమ్మాయిలు కూడా అట్లాగే, వీడు మాట్లాడితే కాసేపు తర్వాత ఇంకొకడు, ఫోన్లో ఒకడు, ఆన్లైన్లో ఒకడు, ఎదురుగా మాట్లాడేది ఒకడు, ఇట్లా రకరకాలు. అసలు దీని ప్రేమ అంటారా? ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందా? పెళ్ళిళ్ళు చేసుకునేది ఒకరిని, అంతా వేరే వాళ్ళతో ఉండేది అంతకు ముందుల ఇంకొకరితోటి. అసలు ఎక్కడ ఉంటుంది ప్రేమ? అంతా చూసుకుంటే చండాలం అంతా. కాబట్టి ప్రేమ అనేది ఒక పవిత్రమైన పదము. అది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోకుండా, ఎవరితో పడితే వాళ్ళ దగ్గర ప్రేమ అని అనుకోకుండా దానికి ఒక వాల్యూ ఉంచండి, తీసేయమాకండి. ఈ రోజుల్లో ప్రేమ అంటే ఈజీగా, ప్రేమించడం, మా అంటే మర్చిపోవటం. అలా అయితే ఒక ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లేటట్లయితేనే పెళ్లి కాని వాళ్ళైనా ప్రేమించుకోండి. లేదు మాకు అంత సీన్ లేదనుకుంటారా, మెదలకుండా ఉండండి, మెదలకుండా వదిలేసేయండి, ఇళ్లలో చెప్పిన వాళ్ళని చేసుకోండి. ఎందుకంటే మీకు అనుభవం అనేది తెలియదు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ పెద్దోళ్ళు అనుభవంతో చేస్తారు కాబట్టి మంచోళ్ళని చూసి చేస్తారు. లేదు మాకు మంచి చెడు తెలుసు అనుకుంటే పెళ్లి దాకా తీసుకెళ్లి సక్సెస్ అయ్యేటట్టు అయితే చేసుకోండి. అలాగే వేరే వాళ్ళు పెళ్లిళ్ళు అయిన వాళ్ళు దయచేసి చెబుతున్నాను, వేరే వాళ్ళ మగవాళ్ళ మీద వీళ్ళు ఆడవాళ్ళు, వేరే వాళ్ళ పిల్లల మీద వీళ్ళు ఇలా ఎప్పుడు చేసి మీ కాపురాలు, ఎందుకంటే 90% ఈ రోజుల్లో మగవాళ్ళు చాలా తెలివిగా ఉంటున్నారు. ఆడవాళ్ళే నాశనం చేసుకుంటున్నారు కానీ జీవితాలని మగవాళ్ళు చాలా తెలివిగా ఉంటున్నారు. వీళ్ళు బయట తప్పులు చేసే కొంది వాళ్ళకి అవి గుణపాఠాలుగా ఉండి వాళ్ళ ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకుంటున్నారు. కానీ ఆడవాళ్ళు పిచ్చోళ్ళకు లాగుండి ఎవరో ఊళ్ళో వాళ్ళ మగవాళ్ళ కోసం జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు, తెలిసి తెలియని వయసుల్లో పెద్దోళ్ళు చెప్పినా కూడా వినకుండా చేసుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. చివరికి ఏమవుతారు? వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు. ఆడెవడో వాడి పిల్లాన్ని వదిలిపెట్టుకుని నీ దగ్గరకు రాడు. అది నీ పిచ్చితనం. కాబట్టి ఇలాంటి నిజాలు తెలుసుకొని, అవి రిలేషన్స్లోనే ఉంటుంది లవ్వు, లైసెన్స్లోనే ఉంటుంది లవ్వు, పెళ్లిలోనే ఉంటుంది లవ్వు, మిగిలిందంతా వేస్ట్ అన్న జీవిత సత్యం అర్థం చేసుకొని ఇప్పుడున్న యూత్ అందరూ ముందుకెళ్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.